బ్యాక్ టు న్యూస్. ఏపీ రాజకీయాల్లో లడ్డూ వివాదం తారాస్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజల్లో పాల్గొనాలని వైసీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. మరోవైపు ఆయన స్వయంగా ఆ రోజున తిరుమల స్వామి దర్శనానికి సిద్ధమయ్యారు. అలాగే కాలినడకన జగన్ తిరుమలకు చేరుకోనున్నారు. దీంతో రాజకీయంగా ఇది ఆసక్తిగా మారింది. ఈ విషయాలకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. సౌజన్య, ఈ నెల 28వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమలకు రానున్నారు. కాలినడకన తిరుపతి నుంచి ఆయన తిరుమలకు మెట్ల మార్గంలో చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అదే కాసేపటి క్రితమే అధికారికంగా వైసీపీ దీనిపైన ఒక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక కార్యక్రమం లడ్డు అంశంపైన చేపట్టింది. పాప ప్రక్షాళన పేరుతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని కూడా జగన్ సూచించడం కూడా జరిగింది. ఏదైతే లడ్డు అంశం పైన టీడీపీ గాని జనసేన గాని దుష్ప్రచారం చేస్తున్నాయని వాటన్నిటినీ ప్రజలకు వివరించేలాగా 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా జగన్ ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా స్వయంగా తిరుపతిలో జరిగే కార్యక్రమంలో జగన్ పాల్గొనే అవకాశం ఉంది. స్వామివారి దర్శనం కోసం జగన్ వచ్చిన సందర్భంలోనే స్వామివారి దర్శనం తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కూడా శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ఈ నెల వచ్చే నెల 1, 2, 3 తేదీల్లో పవన్ కళ్యాణ్ కూడా తిరుపతిలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయన కూడా ప్రస్తుతం ఏదైతే దీక్ష చేస్తున్నారో ఆ దీక్ష ముగింపు తిరుపతిలో చేయాలని నిర్ణయించారు. స్వామివారిని కూడా దర్శించుకోనున్నారు. పవన్ కన్నా ముందుగానే జగన్ తిరుపతికి రావడం ప్రస్తుతం పొలిటికల్ గా కూడా హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు. అకస్మాత్తుగా వైఎస్ జగన్ ఈ నిర్ణయాన్ని అయితే ప్రకటించారు. జగన్ తిరుపతి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, అక్కడ కార్యాచరణ ఎలాంటిది అన్న అంశంపైన ఇప్పటికే ఆ పార్టీ అధిష్టానం కూడా దానికి సమాయత్తం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అటు అధికార పార్టీ కూటమికి సంబంధించిన పార్టీలతో అటు ఇటు వైసీపీ కూడా ప్రస్తుతం ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కూడా తిరుపతి కేంద్రంగా ప్రస్తుతం పర్యటనలు చేపట్టి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించుకున్న దశలో లడ్డు అంశం మరింత ముదిరే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం మీద ఏదైతే వైఎస్ జగన్ అకస్మాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయం పైన ప్రస్తుతం పొలిటికల్ గా కూడా పెద్ద చర్చ జరుగుతుందని చెప్పొచ్చు. సౌజన్య, రైట్, థ్యాంక్ యూ వర్మ.